कई आंदोलनों और भूख हड़तालों के बाद आंध्र प्रदेश के गुंटूर जिले के लोग अब काफी राहत महसूस कर रहे हैं। चुनावों की वजह से क्षेत्र के विकास के लिए उनकी लंबी समय से चली आ रही मांगों पर अब टीडीपी खास ध्यान दे रही है। अमरावती को आंध्र प्रदेश की इकलौती राजधानी घोषित किए जाने की संभावना से ये उम्मीद जगी है कि अब यहाँ भी विकास की बयार बहेगी। पहले जगन मोहन रेड्डी सरकार ने 3 राजधानियों का प्रस्ताव रखा था, लेकिन अब केवल अमरावती के पक्ष में माहौल बनता दिख रहा है। ప్రాంతం లేదు అని చెప్పట్లేదండి. ఇక్కడ శాశ్వత రాజధాని శాశ్వతంగా ఉంటుందని చెప్తా ఉన్నాం మేము. అలాగే మనము ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అలాగే న్యాయ క్యాపిటల్ ఏదైతే ఉందో కర్నూలు 3 ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలంటే అన్ని ప్రాంతాల్లో ఉండాలి అంటున్నాం తప్పితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఎత్తివేస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. కానీ అదొక అపోహను సృష్టించారు. 3 राजधानियों के प्रस्ताव की वजह से काफी विवाद खड़ा हो गया था और इस वजह से अमरावती का विकास भी थम गया था। పొక్కలేని పనులు ఎవరు చెప్పుకుంటారు? పొక్కలేని పనులు ఇవి జరుగుతూ ఉంటే నేను పొక్కలేని పని చేసి నా జీతం వచ్చింది, నా పిల్లల్ని శుభ్రంగా బతికించుకోగలుగుతాను. అది లేకుండా పోయింది. ఈ రోజున ఏమి లేకుండా చెట్టుకోవాలి పట్టుకోవాలి టైప్లో అయిపోయాం పనులు లేక. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి వేయాలని మేము ఖచ్చితంగా నిర్ణయించుకున్నాము. ఆయన గారు వేసి గెలిపించుకుంటాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది మాత్రం ఆయనే. ఇది మాత్రం వాస్తవం. ఇక అది కనీసం ఇక్కడ రాజధాని కడతానికి అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి 3 రాజధానులు అయితే బాగుంటుందని ఒక మాయ మాటలు చెప్పి ఏ రాజధాని కూడా కట్టకుండా ఇప్పటి వరకు అట్లానే ఉండిపోయి మేము భూమి ఇచ్చిన రైతులకి కనీసం తినటానికి సరైన తిండి లేక ఆ పని నానా ఉపాసాలతో వస్తువులతో ఉంటున్నాము। जैसे जैसे विधानसभा और लोकसभा चुनाव नजदीक आ रहे हैं, टीडीपी और वाईएसआरसीपी दोनों ने मतदाताओं को लुभाने के लिए कोशिशें तेज कर दी हैं। टीडीपी अमरावती को आंध्र प्रदेश की एकमात्र राजधानी बनाने के मुद्दे को खूब उछाल रही है। గత ప్రభుత్వం అమరావతిని ఒక స్థాయి దాకా తీసుకొచ్చి అభివృద్ధి చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ లేని కొత్త ఆలోచన, భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ పక్షం కానీ చేయని ఆలోచన ఏంటంటే 3 రాజధానులు. ఈ 3 రాజధానులని ఎవరు కూడా హర్షించలేదు, నచ్చట్లేదు ఎవరికి। इस बीच वाईएसआरसीपी को सत्ता विरोधी भावनाओं का सामना करना पड़ रहा है। बावजूद इसके क्षेत्र में विकास और रोजगार के मुद्दे को वाईएसआरसीपी खूब उछाल रही है।